3 స్టార్ట్. మన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రవైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. ఇది నన్ను ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకొని మీ దగ్గరకు మీకు రావటానికి ప్రభున చూపిన గొప్ప కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకవంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన ప్రసంగ అంశంలోకి వెళితే మనం నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. దేని కొరకు నీ పరుగు. చూడండి, దేని కొరకు నీ పరుగు. ఇందులో మనం మొదటగా నేర్చుకున్నాం. రెండవదిగా చూస్తే అబ్రహాము పరుగంట పునాదులు గల పట్టణం కొరకు పరుగెడుతూ ఉన్నాడు. చూడండి, అబ్రహాము పునాదుల గల పట్టణం కొరకు స్వతంత్రించుకునేటకే పరిగెడుతూ ఉన్నాడు. ఈ మాట హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయము 10-11 వచనంలో రాయబడినమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడినమాట ఈ విధంగా ఉన్నాయి. దేవుడు ఎలానగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి సారా వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినని ఎంచుకునను కనుక తన మనస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలమంతా నీ కృపభద్రపరిచారు. ఈ రాత్రికి సమయంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరచమని ఏడంతా అభిషేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకు నన్ను నోటికి నోరండి. నాతోనూ మీ అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరిచి మనం బలపరిచి మీరు ఆకచితపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడగలిగితే దేని కొరకు నీ పరుగు. ఇందులో రెండో వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు. అబ్రహాం పరుగు దేని కొరకు అంటే పునాది గల పట్టణమును స్వతంత్రించుకున్నటకై అబ్రహాం పరుగు. ఆ మాట హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూస్తే యాలేనగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో పునాదుల పట్టణముల కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడగాక. ఆమేన్. అయితే ఇది నన్ను ఒక విషయం ఏంటంటే అబ్రహాము గారు పరుగు దేని కొరకు అంటే అబ్రహాం గారికి చాలామంది పనివారు ఉన్నారు. ఎన్నో యొక్క గొర్రెలు ఉన్నాయి, చాలా పశువు ఉంది. అయినప్పటికీ కూడా అతనికి ఒకటే ఒక ఆశ. ఎందుకంటే పునాదులు గల పట్టణం చూడాలి. పునాదులు అంటే దేవుడు దేనికి నిర్మాణకుడు, దేనికి సృష్టికర్తో, దానికి నేను వెళ్ళాలి అన్నాడు. అందుకే అబ్రహాము గారిని మనందరూ కూడా చూస్తూ ఉంటే ఏమంటుంది తెలుసా, విశ్వాసులకు తండ్రి అని పిలుస్తారు. ఎందుకంటే అబ్రహాము గారు అంత గొప్ప వ్యక్తి అండి. అబ్రహాం అంటే మామూలు విషయం కాదు. ఏమి అన్ని విడిచిపెట్టారా అంటే విడిచిపెట్టేస్తాడు. నీ బంధు జనంగాన్ని, నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే అబ్రహాము వెంబడించడంలో, అబ్రహాము దేవుణ్ణి ఎదుర్కోవటంలో ముందంజలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనం ఉండగలుగుతున్నామా? కొనంత పాపం విడిచిపెట్టి దేవుళ్ళకి రావడానికే మనకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కొంత లోకాన్ని విడిచిపెట్టి దేవుళ్ళు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ధనాన్ని విడిచిపెట్టి దేవుళ్ళు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ అబ్రహాము గారు సర్వాన్ని విడిచిపెట్టేశాడు. సర్వాన్ని విడిచిపెట్టి అతడికి ఉన్న ఏకైక గోల్ ఏంటంటే పునాదులు గల పట్టణాన్ని స్వతంత్రించుకోవాలి అని ఎదురు చూస్తూ ముందుకు సాగాడు. కనుక అతడి జీవితంలో అతనికి ఇచ్చిన బహుమానం ఏంటంటే విశ్వాసులకు తండ్రి. ఈరోజు ఎవడైనా విశ్వాసిగా ఉన్నాడంటే అతని తండ్రి ఎవడో తెలుసా? అబ్రహామే. మరి అంత గొప్ప ధన్యత, అంత గొప్ప కృప
పొందుకున్న అబ్రహాం గారు. ఎందుకు అంత రీజన్ అంటే దేవుని కొరకు పరిగెట్టాడు. మనకిలా లోకం పోయి పరిగెట్టలేదు, మనకిలా పాపం పోయి పరిగెట్టలేదు, మనకిలా డబ్బు కొరకు పరిగెట్టలేదు, మన కొరకు ఏ వీటి కోసం పరిగెట్టలేదు, కానీ దేవుడి కొరకు పునాదుల పట్టణం కొరకు ఎదురు చూసి పరిగెట్టాడు కనుక అబ్రహాం విశ్వాసుల తండ్రిగా మారిపోయాడు. మరి మనం కూడా ఈ రాత్రి ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తా ఉన్నాం ఒక్కసారి అర్థం చేసుకుందామా? ఎందుకంటే ఇక్కడ రాయబడింది అబ్రహాం అంట ఏంటండి, పునాదులు గల పట్టణాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళగలిగాడని. అబ్రహాం గురించి మనం చూస్తామంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చూడండి ఆ మాట ఆది కాండంలో 13వ అధ్యాయం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. 12వ అధ్యాయం చూస్తే, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువు జనాభా నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశముకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేదును నువ్వు ఆశీర్వకరంగా ఉందువో అన్నాడు. చూడండి ఎంత ఆశీర్వాదం అండి. అబ్రహాము దేవుడు ఎంతగా దీవించాడే అంటే, నేను చూపించే దేశాన్ని వెళ్ళిపోమన్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళిపో అంటే అబ్రహాము వెళ్ళగలిగాడండి. మరి మనం వెళ్తామా? చూడండి, అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియకే బయలుదేరాడంట. ఏంటండి, అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియకే బయలుదేరితే దేవుడు అతన్ని నడిపించి కానాను దేశాన్ని నడిపించాడు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మరి ఈరోజు మనం అంటున్నాం అలాగా. చూడండి, అబ్రహాం తన కలిగే సమస్తమును, తన భార్యను, తనతోనున్న దూతను పెట్టుకుని ఐగుప్తు నుండి దక్షిణ దేశమునకు వెళ్ళాను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగిన బహు ధనవంతుడిను. అతడు ప్రయాణం చేయొచ్చు. దక్షిణం నుండి బేతేల వరకు, అనగా బేతేలునకు హాయికి మధ్య తన కూడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళాడు. అతనికి అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉన్నవాడు ఇంకేం కావాలండి? అతనికి మనశ్శాంతి కావాలి, రెస్ట్ కావాలనుకుంటాం. కానీ అబ్రహాం వెంకటేశా, నాకు ఈ లోకంలో ఏమొద్దు, నా దేవుడు కావాలి, నా దేవునితో సహవాసం కావాలి, నా దేవునితో నేను ఉంటే అదే నాకు సరిపోద్దని విశ్వాసానికి కారకుడిగా, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచాడైనా. ఏంటి చూడండి, విశ్వాసకు కర్త అయిన యేసు వైపు చూచాడు. అందుకే అబ్రహాము జీవితంలో, అబ్రహాము యొక్క బ్రతుకుల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన పొందుకున్నాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను. మరి రాత్రిగా సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ఉంటున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మనం కూడా దేని పోగొట్టుకుంటున్నామండి? దేని విడిచిపెట్టుకోవాలో దాన్ని విడిచిపెట్టుకోవాలి, దేని పొందుకోవాలో దాన్ని పొందుకోవాలి. అబ్రహాం అలా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే లోతు విడిపోయాడో, ఎప్పుడైతే లోతు తను సెపరేట్ అయిపోయాడో, అప్పుడు దేవుడు అబ్రహామును దీవించడం మొదలుపెట్టాడు. అప్పటికే దీవించబడ్డాడు. ఇంకా దీవించబడటం ఏంటంటే, అతని జీవితంలో దేని కొరకైతే ఎదురు చూచాడో అదే గర్భఫలము ఇస్సాకు అనే కుమారుడు పొందుకోగలిగాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? దేవుని మాట లోబడిన తర్వాత. వెంటనే జరిగిపోయిందా? వెంటనే ఏది జరగదు. ఒక విషయం తెలుసా, ఇవాళ దేవుని నమ్ముకుంటే, ఇవాళ ప్రార్థన చేస్తే రేపు మన కార్యం జరగాలి. కనీసం మన అన్నం వండుకుని తినాలంటే అరగంట గంట పడతారు లేదా? మరి అలాంటిది దేవుని కార్యాలు జరగాలంటే కొన్నిసార్లు వెంటనే జరగవచ్చు, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే అదెంతైనా ఆశీర్వాదమని, అదెంతైనా దీవెనని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, వాక్యాన్ని నేను వినిపిస్తూ ఉన్నాను. మరి రాత్రైనా ఈ మాటలు ఉంటే మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మనం కూడా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ప్రభు కొరకు మనం జీవించినప్పుడు మన బ్రతుకులు ఎంతగానో దీవించబడతాయండి. దేవునికి స్తోత్రం. అబ్రహాము గారు అలా వెళ్ళాడు కనుకనే అతడికి దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే తెలుసా? చూడండి, అబ్రహాం గారికి అన్నీ శోధించిన తర్వాత కూడా తనకు కుమారుని ఇచ్చాడు. కుమారుని కూడా దేవునికి బిడ్డగా పెంచాడండి. పునాదులు గల పట్టణం వరకు చూసినప్పుడు, పునాదులు అంటే ఏంటి తెలుసా? మనం వేసుకున్న పిల్లలు కాదు, ఈ లోకంలో ఏది కూడా స్టాండర్డ్ కాదు, ఈ లోకంలో ఏది కూడా మనల్ని నిలబెట్టలేదు, ఈ లోకంలో ఏది కూడా మనల్ని ఖచ్చితంగా పైకి తీసుకురాలేదు. ఒకటే దేవునితో సహవాసం చేయి, దేవునితో నడిపించబడు. దేవునితో నడిస్తే
దేవుడు నేను బహుగా బహుగా దీవిస్తాడు. ఎందుకు మీరు అలా చెప్తున్నారంటే, ఈరోజు నేను ఇలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అదే కారణము. పెంట గొప్పలో ఉన్న నన్ను ఈరోజు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నన్ను ఎత్తాలైనంత ఎత్తైన పైకి ఎక్కించి ఇజ్రాయెల్ దేశంలో సేవ చేసుకోవడానికి, ఇజ్రాయెల్ దేశంలో తన పనిని ముట్టుగా నడిపించుకోవడానికి దేవుడు నా పట్ల ఇచ్చిన గొప్ప కార్యం అండి ఇది. మరి అటువంటి దేవాది దేవుణ్ణి, అటువంటి గొప్ప రక్షకుడును మనం తెలుసుకున్నప్పుడు, ఇతరులకు మీకు తెలియపరచకపోతే, ఇతరులకు మీకు దాన్ని అందించకపోతే నేను అంత శాపకొస్తుందండి. దేవుడు ఆశీర్వాదము ఇంత దీవెనను పొందుకున్న నేను ఆ దీవెన కారణమేంటో, ఆ దేవుడి కారణమేంటో మీకు తెలియపరచకపోతే దాంతో దౌర్భాగ్యుడు మరొకరు ఉన్నారండి. అందుకే ఇంత గట్టిగా, ఇంత సంతోషంగా, ఇంత హ్యాపీగా చెప్తా ఉన్నాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. అబ్రహాము పునాదుల పట్టణాన్ని స్వతంత్రించుకోగలిగాడు. మరి ఈ రాత్రి నువ్వు దేన్ని సంపాదించుకుంటున్నావు? ఈ రాత్రి దేని కొరకు పరిగెడుతూ ఉన్నావు? నేను ముగించేస్తున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం జ్ఞాపం చేసుకో, ఒక్క మాట మాత్రం జ్ఞాపం చేసుకో, ఒక మాట మాత్రం అర్థం చేసుకో. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఎప్పుడు మారాడు తెలుసా? దేవుడికి విధేయత చూపినప్పుడు, దేవుడికి నమ్మకం చూపినప్పుడు, దేవుని కొరకు యథార్థంగా నడిచినప్పుడు అతను బ్రతుకుల్లో ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈరోజు మనం దేవుని మాట విన్నాం కదా, సంఘ కాపర మాటలు కూడా విన్నాం మనం, తల్లిదండ్రులు కూడా మాట విన్నాం మనం. ఒకవేళ అటు రీతిగా మనం ఉంటూ ఉంటే, అటు రీతిగా మనం జరుగుతూ ఉంటే, మన బ్రతుకులని, మన జీవితాలని సరి చేసుకుని నమ్మకంగా దేవునితో సహవాసం చేస్తే, దేవునితో నడిపించబడితే దేవుడిని బహుగా దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. మరి రాత్రి అటు రీతి మనం పొందుకుని ప్రభు రాకడ సిద్ధపడదాం. అట్టి కృపను, అట్టి ధనతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తా ఉన్నాను. అందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి. ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. ఈ రాత్రి ఒక్క మాట, యేసయ్య అంత గొప్ప దేవుడు అయ్యా, అబ్రహాము పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశాడు, నన్ను స్వతంత్రించుకున్నాడు. మరి ఈ రాత్రి నేను కూడా నీ కొరకు చూస్తూ ఉన్నాను. నేను కూడా నీ యొక్క సన్నిధానాన్ని, నీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. నా పరువు కూడా నీ రాజ్యం కొరకు, నీ రాజ్యం కొరకునే పరిగెట్టాలి అని ఒక నిర్ణయం చేసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. దీవించడమే కాదు, తన ఆశీర్వాదంతో దేవునితో నింపుతాడు. కనుక ఈ రాత్రి అట్టి కృప, అట్టి ధన్యత మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనం దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరుచుకున్నారు. ఈ రాత్రిగా సమయంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడినప్పుడు నన్ను ఒక బోరుగా వాడుకున్నారు. నా నోటి నోరైనారు. నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు, మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నేను నమ్మకంగా, యథార్థంగా తండ్రి యేసయ్యా మేము కూడా తండ్రి దేవుని రాజ్యాన్ని స్మరించుకుని పరుగు పెట్టడానికి నేను కృప దయచేయమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నడిచి మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశాల్లో ఎంతోమంది విగ్రహాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిపోతులు, త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండగా యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసు, రక్షణ బొమ్మ దయచేయండి. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. దాన్ని తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు లేవనెత్తండి. పరిపాలిస్తున్న నాయకుల్ని, అధికారులనైనా మోడీ గారిని బట్టి, చంద్రబాబు బట్టి, రేవంత్ రెడ్డి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి కింద చేస్తాను ఎంపీలు, మంత్రులు తండ్రి, ఇంకా ప్రెసిడెంట్లు ప్రభు, ఎంపీలని అందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. వారందరికీ కావాల్సిన దీవెన, ఆశీర్వాదం విడిచిపెట్టమని కూడా మేము ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆత్మీయంగా బలపడడానికి కృప దయచేయండి. ఎంతమంది బిడ్డ చదువుకుంటున్నారో వారి జీలోను విశ్వాసము ఎదుగుదల దయచేయండి. ఉద్యోగపరత దయచేయండి. వివాహం చేత బిడ్డలకు బాగా సిద్ధపరచండి. వివాహమయ్యి అనేక సమస్యలు వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భం అయితే మిగబడిపోతుందనైనా ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో తెరవడానికి కృప దయచేయండి. ఎంతమంది భార్య భర్తలు బిడ్డలేక ఈ ప్రాంతంలో ఏకీభవిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రుల గొప్ప భాగం దయచేయండి. గర్భాలు దీవించండి. నెల నింతుండగా సులువైన కార్పు దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలు తాకడబడి అనేకం ఉంటుండగా యేసు నామములో వారిని నడిపించండి. వారికి కావలసిన దీవెనను, ఆశీర్వాదం విడిచిపెట్టమని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఎంతోమంది నీ దేశంలో గృహాలు లేక, డబ్బు స్థలం అనేకం ఉంటున్నారయ్యా. యెహోవా ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారు ప్రశ్రద్ధని యొక్క వాక్యం సెలవిచ్చారు. ఆ గృహం మీరు కట్టమని, అధిపతికి మీరు నడిపించమని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతేనేనా, ఎంతోమంది బిడ్డలు ప్రభా ఈ రాత్రిగా సమలు తండ్రి ఇంకా ప్రభు గృహాల కోసం ఎదురు చూస్తున్నారు. మీ కృప చూపించండి. విదేశాల వీసాలు లేక, పనులు లేక, అక్కమ్మలు లేక, పాస్పోర్ట్లు లేక, లైసెన్స్ బిడ్డలు అనేకమంది ఉంటుండగా వారి అక్కలు తీర్చండి. వారితో మీరు మాట్లాడండి. వారికి కావాల్సిన దీవెన, ఆశీర్వాదం నడిచిపెట్టి
నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సహాయం చేయండి. అలాగే తండ్రి విదేశాలు యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోడ్లు పడి స్వస్థ దాయించండి. ఎంతమంది దేశం నుండి స్వదేశం వెళ్తున్నారు, వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారు, వారు కూడా మీరు క్షేమ దొరకండి. ఈరోజు ఎవరైతే ప్రభావ వివాహ ఎన్నివేసారి బట్టి భర్తల పడిన బిడ్డలు ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరం నుండి సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి. ఆప్తులను కోల్పోయి దుఃఖంలో వ్యాధులను కుటుంబాలను బట్టి మేము ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ఆదరణ దాచండి. యెరూషలేమా, నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక యెరూషలేము క్యాముగా మేము ప్రార్థిస్తాం. శాంతిని, సమాధానం, ఐక్యతను గమనించండి. అలా తండ్రి ఇండియా రాష్ట్రం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇండియా ప్రతి గ్రామాన్ని, ప్రతి రాష్ట్రాన్ని ప్రభా, ప్రతి ఒక్క ఊరిని కూడా దీవించిన కూడా ఎంతోమంది ప్రభా ఈ తండ్రి తిండి లేక, వస్త్రాలు లేక, గృహాలు లేక, సరైన ఆరోగ్యం లేక ఎంతోమంది అలాడిపోతున్నారు. తల్లిదండ్రులు లేక అనేక మంది బిడ్డలు ఉంటున్నారయ్యా. వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి, కాపాడండి. నేను నీ కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలు పంపిస్తాం, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని ప్రభా. మా యొక్క భారతదేశాన్ని చుట్టూ నీ కంచేయమని, కాపుదర్పించమని, శాంతిని, సమాధానం, ఐక్యతను విడిచిపెట్టండి. నేను ఈ రాత్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు, వెంటనే బిడ్డలు పంపిస్తున్న బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించమని, మరొకసారి మీరు రాకపోతే రీతిగా మేమందరం కలిసి నిన్ను ఆరాధించే దాన్ని కృపని గ్రహించమని, ఈ రాత్రి ఇచ్చిన ప్రతిపద తెచ్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి నేను ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాటలు వినబడులు పంపిస్తున్న బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలముతో నేను గాక. ఆమేన్. అందరికి అందాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. మరి పరిచయం మీకు ఆశీర్వకరము దీవెనకరంగా ఉంటే ఇది మీ స్నేహితులకి, మీ బంధువులు పంపించి దీని ద్వారా దేవుని ఎక్కడ కడదాం. ఇలా సేవకుడు పాస్టర్ కొల్లాబత్తుల శివరత్నం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఎవరికైనా పరిచర్య కొత్తగా తెలియని వారు ఉంటే కనుక మా పరిచయం తెలియపరచండి. ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే మీరు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం దీవించిన గాక. యెరూషలేము నుండి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. శుభాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.